నిజామాబాద్ జిల్లాలో రెండవ రోజు కొనసాగుతుంది విజయ సంకల్ప యాత్ర. అందులో భాగంగా ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్లో నిరాహార దీక్ష చేస్తానన్నాడు ఆర్మూర్ అభివృద్ధి కోసం. దానికోసం బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. వారిని అడుగు సార్ చెప్పండి, ఆర్మూర్కు అభివృద్ధి కోసం అడ్డుపడుతుంది కాంగ్రెస్ పార్టీ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కొడంగల్లో నిరాహార దీక్ష, మీరేమంటారు? అరే ఆయన 10,000 ఇండ్లు ఆ ఆర్మూర్ ఇండ్లు ఎక్కడ పోయినాయి? దేశంలో 4 కోట్ల పైన ఇండ్లు కట్టేసిండ్రు. 5 కోట్ల టార్గెట్ ఆవాస్ యోజనకి మోదీ గారు స్కీమ్ పెట్టినప్పుడు 4 కోట్ల పైన అయిపోయినాయి. 5 కోట్లు అంటే దాదాపు 92,000 ఇండ్లు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో వస్తాయి. దాదాపు 14-15 ఒక అసెంబ్లీకి వస్తాయి. ఇక్కడ దరఖాస్తులు పెట్టుకొని ఆర్మూర్ ప్రజలు కానీ పార్లమెంట్ ప్రజలు కానీ యాష్టకొస్తుంది వాళ్ళకి. పోయిన బీఆర్ఎస్ పార్టీ వాడు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా సక్రమంగా అమలైతలేదు. అసలు ఇంప్లిమెంటే చేస్తలేరు. వాళ్ళు చేసిన వాగ్దానాలు కూడా ఫుల్ఫిల్ చేస్తలేరు. కాబట్టి రాకేష్ రెడ్డి గారు ఇక్కడ ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనుకోండి, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇండ్లు అన్నాడా ఏదో అన్నాడు. ఇవన్నీ మాటలకే పరిమితం అవుతున్నాయి, చేతలేనడైతాయి. మీ చిన్న చిన్న గ్యారెంటీలకి ఇయ్యలటి వరకు అడ్రస్ లేదు. ఇది ఎప్పుడు చేస్తారు? ప్లస్ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ మొత్తము ఖమ్మము, మహబూబ్ నగర్, నల్గొండకి తరిమేసుకొని పోతున్నారు వీళ్ళ మంత్రులు. సో ఈ అన్యాయం అవుతుంది ఉత్తర తెలంగాణకి. మొత్తం పంటలు ఇన్నే వండుతాయి. రెవెన్యూ అంతా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ పైకెళ్ళే వస్తుంది. ఇవన్నీ తీసుకుపోయి ఆ 3 జిల్లాలకి ప్రభుత్వమా? ఇది తెలంగాణకి ప్రభుత్వమా? మా ఇండ్లు ఎన్నడూ కడతావు? దేశవ్యాప్తంగా కట్టేసిండ్రు. తెలంగాణ ఇలా కూడా ఒక ఇండ్లు సరిగా కాలే. ఆర్మూర్ ప్రాంతంలో అస్సలకే కాలే ఇంతకుముందు ఎమ్మెల్యే బట్టి. కాబట్టి రాకేష్ రెడ్డి గారు ఒక న్యాయమైన పోరాటం మొదలు పెడతామని ఆర్మూర్ నుంచి చెలో కొడంగల్ పార్లమెంట్ ఎన్నికలు కాగానే అక్కడ నిరాహార దీక్ష చేస్తారని ఆయన చెప్పడం జరిగింది. దానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తామని కూడా మేము నిర్ణయం చేసినాం. ఇక్కడ ముఖ్యంగా కేంద్రం నుండి వచ్చిన గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం ఉన్న ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పి అంటున్నారు. దానికి నిధులు కేంద్రం నుండి వస్తున్నాయి కదా, దాన్ని ఎందుకు అడ్డుపడుతున్నారు? దానికి అందరికి సంబంధించి మీరేమంటారు అసలు? ఆ జూపల్లి కృష్ణారావు ఫోన్ కూడా ఎత్తాడంట. మరి ఎందుకు పీకనీగా ఉన్నాడు? ఈడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఎందుకున్నాడు? ఈడికి వచ్చినప్పుడు ఏమో సత్యపూస లెక్క మాట్లాడిండు. ఏది ఆయన 24 గ్రామ పంచాయతీలు ఆయన పని మొదలు పెట్టుకుంటాడంటే, కేంద్రంకి వెళ్ళి నిధులు వస్తున్నాయంటే ఈయన ఎందుకు ఒప్పుకోవాలండి? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. ఎందుకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు? దేనికోసం ఉన్నావా ఇన్ఛార్జ్? నువ్వు డెవలప్మెంట్ ఆపనీకున్నావా? దేనికోసం ఉన్నావు? మొత్తం పైసలన్నీ తరిమేస్తున్నారు. మొత్తం మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంకే. రెండో రోజు ఆర్మూర్ నియోజకవర్గంలో కొనసాగుతుంది విజయ సంకల్ప యాత్ర. దాన్ని ఎలా అంటారు? ఈ బెల్ట్ ఏందండి? ఈడ అసెంబ్లీలోనే కాంగ్రెస్ వాళ్ళకి నీళ్ళు తాగిపించినాము. పార్లమెంటే మోడీ గాలి ఉంటుంది. అసలు ఇక్కడ పెద్ద దగ్గరలో ఉంటారని నేను అనుకోను. చేసిన వాగ్దానాలు కాంగ్రెస్ వాళ్ళకి 60 ఏళ్ళు చేత కానీ మేము చేసి పెట్టినాము, రైతులకు కానీ ఇతరులకు కానీ. ఈడ ఇప్పటివరకు ప్రెస్ మీట్లో మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాను. ఏ రకంగా ప్రతి ఇంటికి నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ పోతా ఉన్నాయో మొత్తంగా చూసుకోవచ్చు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇన్ఛార్జి మంత్రి కూడా ఫోన్లు ఎత్తడం లేదని చెప్పి అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ నియోజకవర్గం పూర్తిగా హాట్ టాపిక్గా మారింది. స్థానికంగా ఉండే ఎంపీ కూడా ధర్మపురి అరవింద్ రాకేష్ రెడ్డికి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెలో కొడంగల్కు మేము కూడా మద్దతు తెలుపుతున్నాం, మేము కూడా అక్కడి వరకు వెళ్తామని చెప్పి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.